హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బ్లేడ్ ఆఫ్ ఫ్యూరీ విఆర్ ఓటీటీ యాప్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. నేను బయట ఉన్న వల్ల వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోతున్నా ఫ్రెండ్స్. సో మీరు ఈ 2-3 డేస్ ఏమైనా రివ్యూస్ వస్తే ఎడిటింగ్ లేకుండానే వస్తాయి. సో కొంచెం అడ్జస్ట్ అయిపోండి. విఆర్ ఓటీటీ అంటే ఎప్పుడు నేను ఒక మాట చెప్తా, వదులుతారు రాడ్ మూవీ అని. మరి ఇది రాడ్డా, నన్ను సాటిస్ఫై చేసిందా లేదా చెప్తా. ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భయ్య. 40K దగ్గరలో ఒక 600 సబ్స్క్రైబర్స్ రావాలి. వస్తే 40K అవుద్ది. సబ్స్క్రైబర్ కౌంట్ అయితే కనిపిస్తుంది, కానీ మనం వీడియోస్ అయితే ముందుకు వెళ్ళవు, నోటిఫికేషన్స్ వెళ్ళవు. ఏంటో మరి నా దరిద్రం అనుకోవడం తప్ప మరి ఇంకేం చేయలేను. తక్కువ సబ్స్క్రైబర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ వ్యూస్ వస్తాయి, కానీ నా ఛానల్కి మాత్రం ఏమైందో తెలియదు. సో మీ సపోర్ట్ అయితే ఇవ్వండి గట్టిగా మన ఛానల్కి, అది కూడా మీకు ఎంతో కొంత యూజ్ అయితే. సరే, ముందుగా స్టోరీ విషయానికి వస్తే ఇందులో హీరో పీ జింగ్ ఒక బౌంటీ హంటర్, అంటే డబ్బులు తీసుకుని ఫసాక్ ఎవడి ప్రాణాలైనా తీసేసే టైప్ ఒక కిల్లర్. అయితే సమాజంలో న్యాయం కోసం పోరాడే కొందరు అమాయకులను పవర్ఫుల్ విలన్స్ దారుణంగా చంపేయడం మన హీరో చూస్తాడు. అప్పుడు అతనిలో ఎక్కడో దాగి ఉన్న మానవత్వం, ధర్మం నిద్ర లేస్తాయి. సో డబ్బు కోసం బతికే ఒక కిల్లర్ న్యాయం కోసం ఒక రక్షకుడుగా ఎలా మారతాడు. అలాంటి టైంలోనే ఒక పసిబిడ్డను కాపాడాల్సి వస్తుంది. మరి ఆ విలన్స్ని ఎలా పట్టాడు అనేది ఈ సినిమాలో మిగతా స్టోరీ. మరి మూవీ ఎలా ఉందంటే మాత్రం, మనం చిన్నప్పటి నుండి చెడ్డీలు వేసుకున్నప్పటి నుండి ఎన్నో మార్షల్ ఆర్ట్స్, చైనీస్ సినిమాలు చూసాం కదా. సేమ్ ఇది కూడా రొటీన్ స్టోరీ అండ్ ఫైట్స్ కూడా నాకు రొటీన్గానే ఎన్నో సినిమాల్లో చూసినట్లే అనిపించింది. ఓవరాల్గా నాకైతే మూవీ యావరేజ్ ఫిల్మ్ అనిపించింది. అది కూడా ఫైట్ సిస్టమ్ అయితే ఒకసారి ట్రై చేయండి అంతే. ఈ చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్స్లో పెద్ద స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేది ఓన్లీ యాక్షన్. ఒక 4 ఫైట్స్ పెట్టారు భయ్య. ఫస్ట్ ఒక ఎడారిలో ఒక ఫైట్, అది చిన్నదే, అది బాగానే ఉంది, ఓకే. దాని తర్వాత ఒక 30 మినిట్స్ తర్వాత ఒక యాక్షన్ సీక్వెన్స్ వచ్చింది. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఒక 5 మినిట్స్ ఉంది అది. అండ్ దాని తర్వాత మళ్ళీ 50 మినిట్స్ ఒక చిన్న బిట్ వచ్చింది, అది కూడా పర్లేదు. మళ్ళీ క్లైమాక్స్లో సీక్వెన్స్ మాత్రం మస్తు అనిపించింది. ఫ్లేమింగ్ బ్లేడ్ ఫైట్ అంటది, అది బాగుందనమాట. పార్కోర్, వైర్ వర్క్ అండ్ రియల్ కుంఫు ఫైట్స్ ని చాలా బ్యాలెన్స్డ్ గా మిక్స్ చేశారు. ఫైట్స్ అన్ని చాలా స్పీడ్ గా పర్ఫెక్ట్ టైమింగ్ తో జరిగాయి. అండ్ కత్తులతో చేసే పోరాటాలు అవి చూస్తున్నప్పుడు బాగా అనిపించే. మరీ ఎక్కువ క్రింజ్ లేదు ఫైట్స్ లో, ఎందుకంటే ఈ గాలిలో ఎగిరిపోయి ఊరికనే కొట్టుకోవడం అలాంటివి ఏం లేవు. సో సాటిస్ఫైడ్. సో ఇవి చూసి మేము సాటిస్ఫై అయిపోతామంటే భయ్య ఓకే. మీలో చైనీస్ బ్లాక్ బస్టర్ మూవీ ఐ ఫర్ అన్ ఐ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే మీకు ఈ సినిమాలో ఒక సూపర్ సర్ప్రైజ్ ఉంది. ఆ సినిమాలో హీరో జీ మియోవో ఇందులో ఒక బ్లైండ్ స్వార్డ్ మెన్ గా ఒక కామియో అపియరెన్స్ ఇచ్చాడు. ఆ సీన్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. స్టోరీ మాత్రం చాలా ప్రెడిక్టబుల్ గా ఒక పసిబిడ్డను కాపాడాలి, విలన్స్ తల్లి బిడ్డను చంపాలనుకోవడం. బట్ ఇక్కడ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతకేం లేదు. ఓన్లీ ఫర్ యాక్షన్ మీద ఫోకస్ చేశారు తప్ప క్యారెక్టర్స్ని అంత బాగా డిజైన్ అయితే చేయలేదు. ఇంకా తల్లి బిడ్డ వెంట ఎందుకు పడుతున్నారు అనే దానికి సరైన రీజన్స్ కూడా ఏముండవు. యాస్టన్ చెన్ తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు భయ్య. ముందుగా ఒక క్రూరమైన కిల్లర్ లాగా, తర్వాత ఎమోషన్స్ ఉన్న ఒక హీరోగా అతని ట్రాన్స్ఫర్మేషన్ నచ్చింది. ముఖ్యంగా ఒక చిన్న పాపతో వచ్చే సీన్స్లో హీరో సాఫ్ట్ యాంగిల్ బాగా వర్కౌట్ అయింది. ఇక విలన్గా చేసిన మైకేల్ టాంగ్ చాలా క్రూరంగా, భయంకరంగా కనిపించాడు, కానీ ఆ క్యారెక్టర్ని కొంచెం వీక్గా డిజైన్ చేశారు. క్లైమాక్స్లో వాడే ఫ్లేమింగ్ బ్లేడ్ ఫైట్ మాత్రం సినిమాలో ఇది హైలైట్ చెప్పాలంటే మాత్రం. ఓవరాల్గా మరి ఈ మూవీకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 2.75 out of 5. రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బై బాయ్, జై హింద్.